మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. గోంగూర. ఈ గోంగూరలో 2 రకాల గోంగూరలు ఉంటాయి. ఒకటి మంచి గోంగూర అంటారు, ఇంకోటి కొండ గోంగూర అంటారు. కొండ గోంగూరకి కాడ ఎరుపు రంగులో ఉంటుంది. గోంగూర కొద్దిగా పుల్లగా ఉంటుంది. ఇక ఈ కొండ గోంగూర బాగా పుల్లగా ఉంటుంది. నిమ్మ ఏ విధంగా పుల్లగా ఉంటుందో అంత పుల్లగా ఉంటుంది కొండ గోంగూర. ఈ కొండ గోంగూరని మాంసం, మటను, చికెను, రొయ్యలు, చేపలు, ఎండు చేపల వినియోగానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. కొండ గోంగూరను కలిపి మాంసాహారం వండుకున్న తర్వాత దాంట్లో చింతపండు అవసరం అంతగా ఉండదు. ఎండు చేపలు కొండ గోంగూరతో వండుకుంటే సూపర్గా ఉంటుందని ఎంతోమంది గ్రామీణ వాసులు ఆస్వాదిస్తుంటారు. ఈ గోంగూరని కూర రూపాన, లేదు శనగపప్పు గోంగూర, కందిపప్పు గోంగూర, గోంగూర పప్పు రకరకాలుగా వాడతారు. మటన్ గోంగూర. ఈ కొండ గోంగూర వేసి మటన్ చేస్తే, అలాగే గోంగూరతో చికెన్ చేస్తే ఇక అది దాని రుచి సూపర్గా ఉంటుంది. కొన్ని రెస్టారెంట్లు ఈ గోంగూరతో మాంసాహారం తయారు చేసి వాళ్ళ విశిష్టతను చాటుకుంటున్నారు. గోంగూర కూరలకే కాకుండా గోంగూర పచ్చడి, రోటి పచ్చడి చేసుకుంటారు, లేదు నిలవ పచ్చడి. నిలవ పచ్చడి గోంగూర కాకుండా గోంగూరలో పండు మిరపకాయ గోంగూర కలిపి నిలవ పచ్చడి చేసుకుంటే ఇక దాని యొక్క రుచి, ఆరోగ్య ప్రయోజనాలు సూపర్గా ఉంటాయని గమనించండి. గోంగూరలో విటమిన్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉంటాయి. దీంట్లో విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ B1 థైమిన్, విటమిన్ B2 రైబోఫ్లేవిన్, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. దీంతోపాటు పొటాషియము, మెగ్నీషియము, కాల్షియము, ఐరను ఇవి కూడా సమృద్ధిగా ఉంటాయి. గోంగూరలో పీచు పదార్థం చాలా అధికంగా ఉంటుంది. గోంగూరకు 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నా వాటికి అన్నిట్లో ప్రధానమైనది, కీలకమైనది, మొదటి వరుసలో ఉండేది షుగర్ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది గోంగూర. టైప్ 2 డయాబెటీస్, మధుమేహ వ్యాధి ఉన్నవారు గోంగూర వాడటం వల్ల రక్తంలో చక్కెర శాతము స్థిరీకరించబడుతుంది. ఎవరైతే షుగర్ వ్యాధిని టాబ్లెట్లు వాడకుండా, ఇన్సులిన్ వాడకుండా, స్వీయ నియంత్రణ, మందులు లేకుండా డయాబెటీస్ నియంత్రణ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఈ గోంగూరని ఎంత తరచుగా వాడితే అంత ఆరోగ్యానికి మంచిది. గోంగూర పచ్చడిని అన్నంలో కానీ రొట్టెల్లో కానీ కలిపి వాడుతూ ఉంటారు. ఈ గోంగూరకి 2వ ప్రయోజనం బరువు తగ్గుతారు. స్థూలకాయము, భారీకాయం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా చూసుకోండి. ఎలా చూసుకోవాలంటే రక్తంలో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేయటం ద్వారా T3, T4 తగ్గినా, TSH పెరిగినా మీ థైరాయిడ్ గ్రంథి మందకొడిగా పనిచేస్తుందని గమనించి ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించి థైరాయిడ్ టాబ్లెట్లు జీవితకాలం వాడాలి. 25 మైక్రోగ్రాముల నుంచి 200 మైక్రోగ్రాముల వరకు ఎండోక్రైనాలజిస్ట్ సలహా మేరకు జీవితకాలం వాడాలి. ఒక్కసారి ప్రారంభిస్తే థైరాయిడ్ టాబ్లెట్లు మధ్యలో మానకూడదు. థైరాయిడ్ టాబ్లెట్లు ప్రారంభిస్తే స్థూలకాయము, భారీకాయం నియంత్రణలోకి వస్తుంది. ఇటువంటి స్థూలకాయాన్ని అదుపు చేయటానికి గోంగూర కూడా ఒక విశిష్టమైన పాత్ర పోషిస్తుంది. బరువు ఎప్పుడైతే తగ్గుతారో షుగర్ నియంత్రణ కూడా బాగా జరుగుతుంది. షుగర్ ఉన్న వాళ్ళు ఆహార నియమాలతో పాటు బరువు కూడా తగ్గాలి. బరువు ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి. ఎత్తు బరువుని కలిపి ఇది మనం ఒక క్యాలిక్యులేషన్ చేస్తారు. దాన్ని BMI అంటారు, బాడీ మాస్ ఇండెక్స్ అంటారు. అది 18-24 మధ్యలో ఉండేలా చూసుకుంటే మీకు తిరిగేలేదు. షుగర్ని
మందులు లేకుండా నియంత్రించుకోవచ్చు. 3 దీంట్లో విటమిన్ ఏ ఉంది. విటమిన్ ఏ ఉండటం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది, రేచీకటిని నివారిస్తుంది. ఇక 4 మన శరీరం నుండి క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని పరిమాణాన్ని తగ్గించి క్యాన్సర్ని తిప్పికొడుతుంది. ఈ గోంగూర వల్ల రొమ్ము క్యాన్సర్ని నివారించే గుణముందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. రొమ్ము క్యాన్సర్ అనేది వంశపారంపర్యంగా వస్తుంది. తల్లికి అమ్మమ్మకు వచ్చుంటే మనమరాలకి 25-30 సంవత్సరాలు చిన్న వయసులోనే వచ్చే అవకాశం ఉంది. రొమ్ము క్యాన్సర్ని తొలి దశలో గుర్తించాలంటే 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళ రొమ్ములకు ప్రత్యేకమైన ఎక్స్రే తీయించుకోవాలి. దాని పేరు మ్యామోగ్రామ్. మీరు మాస్టర్ హెల్త్ చెకప్కు వెళ్ళినప్పుడు ఆ ల్యాబొరేటరీలో మ్యామోగ్రామ్ పరీక్ష లేకపోతే మీ పట్టణంలో మీ నగరంలో ఎక్కడ మ్యామోగ్రామ్ ఉంటే 40 సంవత్సరాలు దాటిన మహిళ ప్రతి సంవత్సరం ఒక్కసారి తప్పనిసరిగా మ్యామోగ్రామ్ పరీక్ష చేయించుకోవడం ద్వారా తొలి దశలో రొమ్ము క్యాన్సర్ని గుర్తించి రొమ్ము క్యాన్సర్ని తొలి దశలో గుర్తించడం ద్వారా సంపూర్ణంగా క్యాన్సర్ని నయం చేసి దేవుడు మనకి ఎంత ఆయుష్ ప్రసాదించాడో అంతకాలం సుఖంగా హాయిగా క్యాన్సర్ నుంచి విముక్తి పొంది జీవనాన్ని గడిపే అవకాశం ఉన్నది. కొంతమంది మహిళలు పుట్టిన పిల్లలకు పాలు ఇవ్వకుండా అందం ఎక్కడ చెడిపోతుందో, లేకపోతే రొమ్ములు జారిపోతాయేమో, రొమ్ములు పెద్దగా అయిపోతాయేమో, నా అందం అంతా పోతుందేమనే ఒక అపోహతో పుట్టిన పసికందుకు పాలివ్వరు. దేవుడు ఒక శాపం పెట్టాడు, శాస్త్రీయంగా నిరూపించబడింది. ఏంటి దేవుడు పెట్టిన శాపం? శాస్త్రీయంగా నిరూపించబడింది. ఎవరైతే పిల్లల్ని కంటారో ఆ పుట్టిన శిశువుకి పాలివ్వరో ఆ పాలు ఇవ్వని ఆ తల్లికి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ వచ్చుగాక అని దేవుడు శాపం పెట్టాడు. వైద్య శాస్త్రంలో కూడా అదే జరుగుతూ ఉన్నది. శిశువుకి పాలివ్వని తల్లులకు రొమ్ము క్యాన్సర్లు అధికంగా వచ్చే అవకాశం ఉందని వైద్య పరిశోధనలో కరాఖండిగా నిరూపించబడినది. ఇంకా 5 దీంట్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. మలబద్ధకం వచ్చే మొలలు, అరిసె మొలలు, మూలశంకను సమర్థవంతంగా తిప్పికొడుతుంది. ఇక 6 కేశ సౌందర్యాన్ని కాపాడుతుంది. వెంట్రుకలు నల్లగా ఒత్తుగా మహిళలకు పొడుగ్గా ఉంటాయి. వెంట్రుకలు రాలవు, చుండ్రు రాదు. వెంట్రుకల యొక్క కుదుళ్ళు బలంగా ఉంటాయి. వెంట్రుకల చివళ్ళు మహిళలకి 2గా చీలిపోతుంటాయి. ఆ వెంట్రుకలు చీలకుండా చేస్తుంది. ఇక 7 రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా చేస్తుంది. దీంట్లో పొటాషియం ఉండటం వల్ల, పొటాషియం ప్రభావం వల్ల రక్తపోటు, బీపీ నియంత్రించబడుతుంది. రక్తంలో ఉండే ట్రైగ్లిజరైడ్ కొవ్వు శాతాన్ని కూడా తగ్గించే గుణం ఉంది. 8 దీంట్లో ఐరన్ ఉంది. దీంట్లో ఫోలిక్ యాసిడ్ ఉంది. దానివల్ల ఎముక మూలుగ నుంచి ఎర్ర రక్త కణాలు సమృద్ధిగా ఉత్పత్తి అవటం వల్ల రక్తహీనతను నివారిస్తుంది. 9 చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. గోంగూర తింటే చర్మం కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతుంది. ముఖం మీద మొటిమలు రావు, మచ్చలు రావు, ఒంటి మీద గొల్లలు, పొక్కులు, చెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా నివారిస్తుంది. మన సౌందర్యాన్ని, చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. 10 ఎవరికైతే నిద్ర రాదో, మంచం ఎక్కిన తర్వాత 1-2 గంటలు పొర్లితేగా నిద్ర రాదో అటువంటి వారికి గోంగూర తినటం వల్ల గాఢ నిద్ర వస్తుంది. ఎవరైతే రాత్రిపూట 8 గంటల పాటు గాఢ నిద్రపోతారో వాళ్ళు ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడుపుతారు. కనుక రాత్రి 10 గంటలకు పడుకోవాలి. ఉదయం 6 గంటల వరకు 8 గంటల గాఢ నిద్రే మీ ఆరోగ్య రహస్యంగా భావించండి. కొంతమంది నిద్ర కోసం ట్యాబ్లెట్లకు అలవాటు పడ్డారు. నిద్ర ట్యాబ్లెట్లు వాడటం మంచిది కాదు. అలాగే నిద్ర కోసం 1 పెగ్గా 2 పెగ్గుల మందేస్తుంటారు మందు బాబులు, అది కూడా మంచిది కాదు. మందేస్తే వచ్చే కృత్రిమ నిద్ర అది కలత నిద్ర, గాఢ నిద్ర కాదు. 2-3 గంటల తర్వాత మెలకు వచ్చి ఇక అంతే సంగతులు, మళ్ళీ నిద్ర పట్టదు. కనుక సహజ సిద్ధంగా నిద్ర కావాలంటే గోంగూర మీకు ప్రసాదిస్తుంది. 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు, విశిష్ట ప్రయోజనాలు కలిగిన గోంగూర ప్రప్రదంగా కీలకమైంది
షుగరు నియంత్రణ టైప్ 2 డయాబెటీస్లో తన విశిష్టతను చాటుకుని మందులు లేకుండా షుగరు నియంత్రించడానికి దోహదపడుతుంది.